సో, ఈ కళ్యాణ్ గారు ఫ్యాన్స్‌కి ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు ఫ్యాన్స్‌కి సఖ్యత కుదిరినట్టే అనుకోవాలా? ఫ్యామిలీస్ మధ్య కళ్యాణ్ గారికి, బన్నీ గారికి ఆళ్ళ మధ్యలో ఎలా ఏముండదు. ఉన్నదనేది ఇంపార్టెంట్ అండి. అవునవును. ఫ్యాన్స్ మధ్య ఉన్నది అసలు ఏంటంటే వాళ్ళెవరో తెలీదు. ఎందుకు కొట్టుకుంటారో తెలీదు. సో, అదసలు పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది కామన్ అంతే. ఈ ఆల్ ఈ ఆన్‌లైన్‌లో ఎలా ఉంటాయంటే బాండింగ్స్ ఉంటాయి. నెల రోజులు ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్యాన్స్ బాండింగ్‌లో ఉంటారు. కట్ చేస్తే నెల రోజుల తర్వాత ఆళ్ళందరూ విడిపోయి మళ్ళీ కొత్త బాండింగ్ స్టార్ట్ అవుతాయి. సో, అసలు ఆన్‌లైన్ అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అంటే ఆ పర్టిక్యులర్ టైమ్‌లో గూడా నాగబాబు గారు కామెంట్ చేయడంతో ఏదో ట్వీట్ చేయడంతో ఇదంతా పెరిగింది అనేది ఒక రకమైన చర్చ జరిగింది ఎక్కువగా. హ్మ్. కానీ ఆయన తర్వాత మళ్ళీ బానే కలిసున్నారు. అంతకుముందు గూడా హ్మ్. నాగబాబు గారి నాకు తెలిసి ఇంకా ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు నాగబాబు గారు ఆయన వీళ్ళందరితోటి. చాలా క్లోజ్‌గా ఉంటారు వాళ్ళంతా. ఆయన పర్టిక్యులర్‌గా ఘాటుగా ట్వీటేసినప్పటికి ఇదంతా పెరిగిపోయింది అని జెప్పేసి హ్మ్. ఒకటుంటది. హ్మ్. సో, దాని మీద కూడా మీరేమన్నా స్పందిస్తే బావుంటది. సో, దాని మీద అంటే ఏం లేదండి. ఆయనసలు ఆ టైంకి ట్వీట్ ఎందుకొచ్చిందో కూడా మనం తెలీదు. బట్ ఆయన వెంటనే డిలీట్ చేసేసారు. ఓకే. డిలీట్ చేసారు. అసలు దేని గురించి కూడా కాంటెక్స్ట్ కూడా మనందరికీ తెలీదు. బట్ ఫ్యాన్స్ దీని ఎక్కడ గురించని ఆళ్ళు ట్యాగ్ అస్యూమ్ చేసేసుకొని చేసిందేమీ లేదు. ఫ్యాన్స్ అస్యూమ్ చేసేసుకొని వాళ్ళకేదో అనేసుకొని జరిగినవంతే. సరే. ఇంకా 'అల్లు అర్జున్'